ఐటీ రంగం గురించి అవకాశం ఇచ్చినందుకు. మొత్తం 9 ఐటీ పార్కులు ఉన్నాయి అధ్యక్ష. అందులో 926 ఎకరాలు డెవలప్ చేయడం అధ్యక్ష. 115 ప్లాట్లు వేయడం జరిగింది అధ్యక్ష. అందులో 77 కంపెనీలు కేటాయించారు అధ్యక్ష. పోతే 34 ఉన్నాయి. ఓవరాల్గా విశాఖపట్నంలో 117 కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. చిన్నవి అన్ని కలిపి 44,900 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం ప్రజల కోరిక ఒకటే అధ్యక్ష, ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఐటీ రంగం అభివృద్ధి జరగాలని వాళ్ళ కోరిక అధ్యక్ష. ఇంకా 34 ప్లాట్లు ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఖాళీగా. ఆ 34 ప్లాట్లకు కూడా ప్రపంచంలో టాప్ 20 కంపెనీలు అక్కడికి వచ్చే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రజల కోరిక అధ్యక్ష. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరిక అధ్యక్ష. ముఖ్యంగా ఫారినర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ముఖ్యంగా నైట్ కల్చర్ లేదని చెప్పి చాలా మంది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు అధ్యక్ష. నైట్ కల్చర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద సీఈఓలు అని వాళ్ళు ఫ్రైడే నుంచి సండే వరకు ఖచ్చితంగా మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల చోట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల మేము రావట్లేదని చెప్పేసి మాకున్న పరిచయాలతో మేము అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదంటే అందుకే లేదని చెప్తున్నారు అధ్యక్ష. సో బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా అటు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి కాబట్టి ఆ 2 సిటీలకి తగిన విధంగా ఇంకా మెరుగైన వసతులు ఇక్కడ కల్పించి అటు వెళ్లే పెద్ద కంపెనీలు అన్ని కూడా ఇటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగా తయారవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా నైట్ కల్చర్ మీద ఎక్కువ మంది సీఎంలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కానీ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాదాపుగా మీకు ఇంకో విషయం అధ్యక్ష, 10,000, 20,000 మించి శాలరీ ఇచ్చే కంపెనీలు కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. 50,000 శాలరీ పే చేసేవి కూడా 2-3 కంపెనీలు అధ్యక్ష. ఇవాళ మీరు విశాఖపట్నంతో పాటు మీరు బెంగళూరు, హైదరాబాద్ చూస్తే అధ్యక్ష అక్కడ 5 లక్షలు 6 లక్షలు శాలరీ పే చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా పెద్ద కంపెనీలు కానీ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఒక 20 కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి కనీసం 20,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. లోకేష్ గారు 2-3 విశాఖ మెంబర్స్ ఉన్నారు, అంతా అయిన తర్వాత ఒకేసారి మీరు చెప్తారు కానీ గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. మా సోదరుడు వంశీ అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా ఐటీ అంతా కూడా నేను రిప్రజెంట్ చేసే భీమిలి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉంది అధ్యక్ష. శ్రీకొండ హిల్ 1 కానీ 2 కానీ అవన్నీ ఐటీ మంత్రి గారికి అన్ని విషయాలు కూడా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ అధ్యక్ష 2018-19 మధ్యలో స్టార్ట్ చేశాం. ఇప్పటికి 6 సంవత్సరాలప్పుడు కూడా అది యాజిట్ అట్లానే ఉంది, ఇప్పటికీ ముందుకెళ్ళలేదు. దాంతోపాటు మిలీనియం టవర్ కానీ, అలాగే ఎస్టీపై ఇంక్యుబేషన్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశారు. లాస్ట్ 6 ఇయర్స్లో కూడా ఎక్కడ ఏది కూడా ముందుకెళ్ళలేదు. దాంతోపాటు ఐటీ అక్కడ ఏదైతే స్టార్ట్ చేశారో వాటికి సంబంధించిన ఇన్సెంటివ్స్ విష్ణుకుమార్ కూడా కంపెనీలు ఉన్న వాటిల్లో ఐడియా ఉంది. ఆ ఇన్సెంటివ్స్ కూడా చాలా మందికి ఇంకా పెండింగ్ ఉందని చెప్పారు, అవి కూడా ముందు రిలీజ్ చేసుకోవడం. దీంతోపాటు ప్రధానంగా ఐటీ మినిస్టర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మొన్నే టీసీఎస్ లాంటి ఒక యాంకర్ కంపెనీ, మెయిన్ కంపెనీని వైజాగ్కి తీసుకొచ్చారు. దానికి అభినందనలు తెలియజేసుకుంటూ దానికి కూడా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, ఎందుకంటే మనకి కంపెనీలు వస్తామని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, బట్ గ్రౌండ్ కావడానికి చాలా లేట్ అవుతా ఉంది. అలా కాకుండా దానికి స్పెసిఫిక్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే 10,000 మంది ఎంప్లాయీస్ కాబట్టి వైజాగ్ ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా అది ఒకటి చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడే వంశీ చెప్పినట్టుగా ఏదైతే అక్కడ ఆ ఎకో సిస్టమ్, ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే పూణే కానీ ఇవన్నీ కూడా ఐటీకి వాళ్ళకి సోషల్ లైఫ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అక్కడ ఆ ఎకో సిస్టమ్ అనేది వైజాగ్ ఇంకా లేదు ఒకటి ఉంది. ముందు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఐటీ హిల్స్ ఉన్నాయో ఐటీ హిల్స్లో ఆ రోడ్డు, తర్వాత లైటింగు, తర్వాత 24/7 వాటరు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకపోతే ఈవినింగ్ మనం 6-7 దాటిన తర్వాత ఆ ఐటీ ప్రాంతంలోకి వెళ్తే ఒక డెజర్ట్ లాగా ఉంటుంది. అలా కాకుండా రౌండ్ ద క్లాక్ అవి వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి కూడా ఫెసిలిటీస్ అన్ని బిల్డ్ చేయాలి. దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా IBM, HSBC ఇవన్నీ కూడా వైజాగ్లో ఉండి అధ్యక్ష. అవన్నీ లాస్ట్ 5 ఇయర్స్లో
అవన్నీ కూడా వైజాగ్ నుంచి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఐటీ మంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని వస్తే ఎక్కడ ఐటీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నేను వైజాగే ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా ఐటీ మంత్రి గారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్కి రావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, నా పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ అధ్యక్ష. ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారు అనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్డ్ చేసాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దాం అనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది. మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు కానీ వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడ ఎక్కడికి వెళ్ళి గుడ్డు అని చెప్పి ఏదో మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేని మళ్ళా అని. సో అటువంటి వారికి దురదృష్టం కొలిది ఇచ్చిన మళ్ళా అని సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. వారు చెప్పిన మాటలు కాకుండా వేరే చెప్తున్నా. STPI సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్యుబేషన్ సెంటరు విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంటే డబ్బే 40 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ల్యాండ్ ఇవ్వండి బాబు మేము కడతామని చెప్పిన ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ల్యాండ్ కూడా పెద్ద ఎక్స్టెంట్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ 1 ఏకర్ ల్యాండ్. అది కూడా ఆ పాత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలీనియం టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్సే కాకుండా ఫేజ్ 2 టవర్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష. స్టార్టప్ విలేజ్ లో 150 స్టార్టప్ కంపెనీస్, చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉండేవి అధ్యక్ష. అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది, లోకేష్ బాబు గారికి తెలుసు. అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నింటినీ వెకేట్ చేశారు. నువ్వు ఉంటావా పోతావా, మేము వైజాగ్కి క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము, మీరు బయటికి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్ గా ఐటీ పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇంకొకటి అడుగుతున్నాను. IBM సెంటర్ ఉండేది. IBM ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. దాంట్లో కనీసము ఒక షిఫ్ట్ కి 400 మంది పనిచేసేవారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. HSBC 3000 మంది పనిచేసేవారు అధ్యక్ష. ఒక షిఫ్ట్ కి 3000 మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ ఆక్యుపై చేస్తారో ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోలేదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అట్లాగే వైజాగ్ లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు అక్కడ ఉండొచ్చో లేదో, అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా దయచేసి అధ్యక్ష. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే గౌరవ మంత్రి వారు ఉన్నారు, ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి, డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష.
వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా మిత్రులు నరేష్ కుమార్ అని సింబియాసిస్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని తీసుకొచ్చి కేవలం 3,000 నుంచి 5,000 ఎస్ఎఫ్టీ ఇవ్వండిరా బాబు, మేము అక్కడ పెడతామంటే సైట్ ఇవ్వలేదు అధ్యక్ష, ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వడం వల్ల అనేది అది ఉంటే ఏంటంటే ఇంటర్నెట్ తక్కువ రేట్ తోటి వస్తుంది, అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది, అన్ని విధాలుగా కానీ ఫుల్ క్వాలిటీ ఇంటర్నెట్ వస్తుంది అధ్యక్ష. అటువంటి దానికి ప్లేస్ ఇవ్వడం వల్ల అని వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఐ డెఫినెట్లీ వాంట్ టు నో ఫ్రమ్ ద ఆనరబుల్ మినిస్టర్ వెదర్ హీఈస్ గోయింగ్ టు ట్రై అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అధ్యక్ష. అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఐటీ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే ఏదైతే మనము ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత రెంటల్ ఇన్సెంటివ్ అధ్యక్ష 50% రెంట్ మేము పే చేస్తామని చెప్పి ప్రభుత్వము ఇచ్చిన తర్వాత, అట్లాగే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన తర్వాత అధ్యక్ష ఎంతో మంది రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దిక్కు మొక్కు లేనటువంటి విషయంలో మొత్తం ఐటీ అంటే సున్నా అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మీ ద్వారా లోకేష్ బాబు గారికి చెప్తూ విశాఖపట్నం రంగాన్ని, విశాఖపట్నం ఎందుకంటే అక్కడ హిల్స్ ఉన్నాయి, ఐటీకి కంప్లీట్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అధ్యక్ష. కానీ స్టార్టింగ్ చేసే ఒక డ్రైవర్ లేని మూలాన మొత్తం 5 years కుంటుపడిపోయింది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ అధ్యక్ష, మీరు నాకు సమయం ఇచ్చినందుకు. నమస్కారం. సమయం తీసుకున్నారు, నేను ఇవ్వాల. హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్రలో ఐటీ పార్క్ అనేది కేవలం ఒక్క విశాఖపట్నంకే పరిమితం చేయకుండా ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా వెనుకబడి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. అందులో హెచ్ఎల్ నియోజకవర్గం మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 50 kilometers దూరంలో ఉంది, అనువైన స్థలం ఉంది, హైవే పక్కన. కాబట్టి అటువంటి ప్రాంతంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, IIIT ఉంది అధ్యక్ష. ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఉన్నటువంటి ప్రాంతం హెచ్ఎల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఐటీ హబ్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు, గంటా శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఈశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు,
ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు, మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం 4 లక్షం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా
వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి. వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది, స్టేట్మెంట్ ఉంది. దాంట్లో చాలా డీటెయిల్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకోసిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్లో అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరికి అధ్యక్ష, నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకని. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 billion, $10 billion, $15 billion పెట్టుబడి పెడుతున్నారు. ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివర్ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీల వెనకాల నేను పరిగెడుతున్నా అధ్యక్ష. ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న కూడా మీరు చూసారు, రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ కి. దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈరోజు MOU అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు. 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను అధ్యక్ష. సో భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను. ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలా మంది NRIs ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులకు వచ్చారు, అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా నేను కోరేది, మీరు మీ రోలడెక్స్ నాకు ఇవ్వండి, కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి. వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్గా అవుట్రీచ్ చేస్తాను. కలిసికట్టుగా, ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవుదండి, కలిసికట్టుగా మనందరం పనిచేస్తాం. 164 మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 5 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 5 లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 5 లక్షల IT ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులు అందరూ తెలుసుకుంటూ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నా. ఈశ్వర గారు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ కూడా IT కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష. దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ CEO అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలులో ఒక IT కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచారని వెళ్దాం అనుకున్నా. పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి ఇది కట్టేస్తా అంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. బట్ ఆ కంపెనీ ఎలా చేశారో మేము అంతా చూసాము. సో Tier 2, Tier 3లో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేంటంటే కోవర్కింగ్ స్పేస్ ప్రభుత్వం కొంత తయారు చేసింది, అంటే PPP ద్వారా
ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తాం. దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది. మేము కూడా అది నిన్న మీటింగ్ అందరూ డిస్కస్ చేసాం. త్వరలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం అధ్యక్ష. దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుందనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో భాగంగా తప్పనిసరిగా Tier 2, Tier 3 కూడా ఈ కోవర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష నేను అదానీ నేను మంత్రి అయిన వెంటనే నేను అదానీ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను అధ్యక్ష. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నాన్ని కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే NDA ఉంది అధ్యక్ష, పేర్లు నేను చెప్పలేను. అదానీ ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు. 5 సంవత్సరాల ద్వారా మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని. అక్కడ చూస్తే రోడ్లని కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్లు కూడా కంపని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆల్రెడీ నేను డిస్కసింగ్ విత్ దెమ్. నేను కూడా పుష్ చేస్తున్నాను. నేను అనుకుంటాం పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఒకటి ఐఎమ్ వర్కింగ్ అవుట్. అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ ముందరికి వచ్చినాయి. అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఆ కంపెనీస్కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వాళ్ళకు అడుగు ముందే వేశారు. నేను లేదు ఇంత ఇస్తాను, ఇంత కాదు ఇంత ఇస్తానంటే ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్క్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం ఇంకా రాబోయే 3 నెలల్లో తప్పనిసరిగా కనీసం 2 కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. నిక్సీ ఇస్ మై ప్రయారిటీ. ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి. సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి. ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు. ఐ విల్ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు నిక్సీ. అండ్ నిక్సీ కాకుండా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్తో ఆల్రెడీ మాట్లాడుతున్నా. ఆ సీ ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. లోకేష్ గారు వారి ఉన్నతమైన ఆశయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఊపిరి అందించారు. ధన్యవాదాలు.